గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ప్రియులైన, ఒకసారి అది ఎక్కువ అయింది, కొంచెం చూడండి బాగా. ప్రియమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని నేను చదివాను. ఈ వాక్యము సమాజానికి ఏమి నేర్పిస్తుంది? దైవం నేర్పించిన వాక్యం ఇది. దేవుడు బోధిస్తున్న బోధ ఇది. అనేక సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం మనం, పండుగలు జరిపించుకుంటున్నాం మనం, బాగానే ఉంది. కానీ పారమార్థిక సత్యాన్ని అర్థం చేసుకొని ఒక సరి అయినటువంటి బాటలో నడవడం అనేది మనకు సాధ్యం కావడం లేదు అనిపిస్తుంది. చదివిన ఈ వాక్య భాగంలో వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ప్రేమించువాడు లేక తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. నేను ఒక చిన్న ప్రశ్న ఈ కాంగ్రిగేషన్ అంతటికి వేయాలనుకుంటున్నాను. ఆర్ యూ లివింగ్ ఇన్ ద లైట్? ఆర్ యూ లివింగ్ ఇన్ ద డార్క్నెస్? మీరు వెలుగులో ఉన్నారా లేక చీకటిలో ఉన్నారా? ఇది నా ప్రశ్న. సాధారణంగా ఈ ప్రశ్నకు జవాబు, మనమందరం ఈ సమయంలో ఇంత చక్కటి వెలుతురులో ఉన్నాం కనుక, ఇంత చక్కటి కాంతి ఇక్కడ ఉంది కనుక, ఇంత లైట్లు ఉన్నాయి కనుక మనమందరం ఏమంటామో తెలుసా? ఐఎమ్ నాట్ ఇన్ ద డార్క్నెస్, ఐఎమ్ ఇన్ ద లైట్. యూ మే గివ్ దిస్ ఆన్సర్. ఈ జవాబు మీరు ఇవ్వచ్చు. నేను చీకటిలో ఉండడం ఏమిటండి? ఇంత కాంతివంతమైన స్థలంలో నేనుంటే, నా ఇంటిలో లైట్లు ఉన్నాయి, మా వీధిలో లైట్లు ఉన్నాయి, గుడివాడ మున్సిపాలిటీలో లైట్ లేని స్థలం అంటూ లేదు. గుడివాడలో అంతా మేము లైట్లమయం చేసేసాం అని మీరందరూ అంటారేమో. ఎస్, కానీ వాక్యం ఏం చెప్తుంది? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. గుండెల నిండా గూడు కట్టుకున్న విషం, బ్రతుకు మనస్సులో ప్రతి మనుష్యుని యొక్క మస్తిష్కంలో దాగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ద్వేషం, దీనిని గురించి బైబిల్ ప్రతిపాదిస్తుంది. We are hating each other. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ కాలం గడిపే కాలం ఇది. సమాజము ఎందుకు సమస్యాత్మకంగా మారింది ఈ రోజున? సమాజంలో ఎన్ని విధాలైనటువంటి అల్లకల్లోల పరిస్థితులు, అయోమయ పరిస్థితులు ఉండడానికి కారణమేమిటి? ద హేట్రెడ్నెస్.
brought a lot of calamity. ద్వేషభావము, వైషమ్యం, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి విరుద్ధ భావాలు ఈ రోజున మన మధ్యలో కక్షలతో, కార్పణ్యాలతో, వైషమ్యాలతో, విరోధ భావాలతో, అసూయ ద్వేషాలతో ఒకరిని ఒకరు నిర్మూలన చేసుకొని అణగదొక్కే విధంగా తయారైపోయి కూర్చుంటుంది. ఒక కులం ఒక కులాన్ని ద్వేషిస్తుంది, ఒక మతం మరొక మతాన్ని ద్వేషిస్తుంది, ఒక వర్గం మరొక వర్గాన్ని ద్వేషిస్తుంది, ఒక రాజకీయ వర్గం మరొక రాజకీయ వర్గాన్ని ద్వేషిస్తుంది, ఒక నాయకుడు మరొక నాయకుడిని ద్వేషిస్తున్నాడు, ఒక పాస్టర్ మరొక పాస్టర్ని ద్వేషిస్తున్నాడు, ఒక పూజారి మరొక పూజారిని ద్వేషిస్తున్నాడు. మన బ్రతుకుల నిండా ఉన్నది ద్వేషం. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నాం. అదేమిటంటే మేము భక్తి చేస్తున్నాం కాబట్టి మేము వెలుగులో ఉన్నాం, మేము భగవంతుని ఆరాధిస్తున్నాం కాబట్టి మేము వెలుగులో ఉన్నాం, మేము ధనం సంపాదించాం కాబట్టి మేము వెలుగులో ఉన్నాం, మేము అధికార పీఠాల మీద కూర్చున్నాం కాబట్టి మేము వెలుగులో ఉన్నాం. ఆర్ యు లివింగ్ ఇన్ ద లైట్ రియల్లీ? ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ అగైన్. మీరు నిజముగా వెలుగులో ఉన్నారా? వెలుగు యొక్క లక్షణం ఏమిటో తెలుసా? దైవజనుడైనటువంటి పౌలు అనే భక్తుడు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఒక మాట అంటాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుతున్నది అని. వెలుగు ఫలము నీతి, మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో ఉంది. వెలుగంటే ఏమిటో తెలుసా? వెలుగంటే కేవలం నియాన్ లైట్ల కాంతి కాదు. వెలుగు అంటే విద్యుత్ దీపాల కాంతి కాదు. లైట్ను కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దాదాపుగా 1802లో 1802వ సంవత్సరంలో హంఫ్రీ డేవి అనేటువంటి అతడు మొట్టమొదట ఎలక్ట్రిక్ లైట్ని కనిపెట్టాడు. ఆ తర్వాత 1879వ సంవత్సరం 80వ సంవత్సరాల్లో థామస్ ఆల్వా ఎడిసన్ అతడు బల్బును కనిపెట్టాడు. దానికి ఇంకా అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులతో థామస్ ఎడిసన్ అలాగే నికోలా టెస్లా అనేటువంటి వీరిద్దరూ కలిసి ఫ్లోరసెంట్ ల్యాంప్ను కనిపెట్టారు. 1920వ సంవత్సరం ఆ దశకంలోనికి వచ్చినప్పుడు 1920 నుండి 1930 సంవత్సరాల మధ్య యూరోపియన్ రీసెర్చర్స్ వీళ్ళంతా కలిసి ఎక్స్పెరిమెంట్స్ చేసి నియాన్ ట్యూబ్స్ కనిపెట్టారు, నియాన్ లైట్లు కనిపెట్టారు. ఆ తర్వాత 1939వ సంవత్సరం వచ్చినప్పుడు ఫ్లోరసెంట్ ల్యాంప్స్ అందుబాటులోనికి వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎల్ఈడి లైట్లు వచ్చాయి. ఇంకా మోడిఫికేషన్స్లో కాంతి చాలా 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 పెరుగుతుంది. నా చిన్న అనుభవంలో ఒక్కసారి నేను వెనకకు వెళితే, ఒక 50-60 సంవత్సరాల వెనకకు వెళితే, ఆ దినాలలో ఈ విద్యుత్ దీపాల కాంతులు లేవు. చిన్న కిరోసిన్ బుడ్లు ఉండేవి, లాంతర్లు ఉండేవి, ఆ తర్వాత ఫిట్రమాక్స్ లైట్లు ఉండేవి. ఆ రోజున మనకు చూపు బాగానే ఉండేది. కిరోసిన్ బుడ్లు ఉన్నప్పుడు మనకు చూపు బాగానే ఉండేది. ఇప్పుడు నియాన్ లైట్లు వచ్చిన తర్వాత చూపు తగ్గింది. పక్కోడు కూడా మనకు కనపట్లా. లైట్ లేని సమయంలో, పెద్ద పెద్ద విద్యుత్ దీపాలు లేని సమయంలో యూ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ నైబర్. నీ ప్రక్కవాడి పట్ల మీకు అవగాహన ఉండేది. ఈ రోజున ఇంత విద్యుత్ దీపాల కాంతి వచ్చిన తర్వాత, ఇంత ఘనమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ జరిగిన తర్వాత, నియాన్ లైట్లు వచ్చిన తర్వాత, ఫ్లోరసెంట్ ల్యాంప్స్ వచ్చిన తర్వాత, ఎల్ఈడి దీపాలు వచ్చిన తర్వాత మన ప్రక్కవాడు కూడా మనకు కనబడడం లేదు. ప్రక్కవాడి పట్ల మనకు అవగాహన కూడా ఇసుమంతా కూడా కనిపించడం లేదు.
ఏ లైటు లేని కాలంలో తోటి వ్యక్తికి సహకరించగలిగే మనస్సు ఉండేది. ఇన్ని లైట్లు వచ్చిన తర్వాత, ఇన్ని ఆస్తిపాస్తులు వచ్చిన తర్వాత, ఇంత ఘనతలు వచ్చిన తర్వాత, వీ హ్యావ్ నో ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ ఫెలో పర్సన్. వీ ఆర్ నాట్ హెల్పింగ్ ఎనీ అదర్ పర్సన్స్. వీ బికేమ్ సెల్ఫిష్. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? నేను మాట్లాడుతున్నది కరెక్టా కాదా అని అడుగుతున్నాను నేను. హలో, ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అంతా? ఏమైపోతుంది మన ప్రపంచం అంతా? కుల వైషమ్యాలతో, మత వైషమ్యాలతో, జాతి వైషమ్యాలతో, రాగద్వేషాలతో, అధికార కాంక్షలతో కన్ను మిన్ను కానకుండా వ్యవహరించే ఈ తీరుతెన్నులున్నాయే, సాటి మానవుణ్ణి దారుణంగా దోపిడీ చేసుకుని తింటున్న ఈ వ్యవస్థ ఉందే, ఈ వ్యవస్థ ఈ విధంగా ఉన్నంత కాలం పాటు దీనిని వెలుగు అంటామా లేక చీకటి అంటామా? ఇది వెలుగు ప్రపంచమా లేకపోతే చీకటి ప్రపంచమా? ఇది ఆలోచించాలి మనం. చీకటి సమాజాన్ని ఆవరించిన కాలంలో చివరికి మృగాల మధ్యలో కూడా పెద్ద ద్వేషం లేదండి. మృగాలు కూడా కలిసిమెలిసి బ్రతికేవి. కానీ ఇంత తేజస్సు ఆవరించిన తర్వాత, ఇంత వెలుగు ఆవరించిన తర్వాత మనము మృగాల కంటే కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నాం. మారణ హోమాలు అధికమవుతున్నాయి, భయంకరమైనటువంటి విధ్వంసాలు అధికమవుతున్నాయి, భయంకరమైనటువంటి రీతిలో మానభంగాలు అధికమవుతున్నాయి. ఇవన్నీ ఏమిటి? మనము వెలుగులో ఉన్నామని గర్వంగా చెప్పుకోవాలా, లేక మనకు చీకటిలో ఉన్నాము, ఈ చీకటి తొలగిపోవాలి అనే ఒక కాంక్ష కావాలా? నేను అడుగుతున్నాను. మరలా చెప్తున్నాను, మనము ఇవన్నీ ఉండగా, ఇంత దారుణాలు ఉండగా, ఒక ప్రక్కన మానభంగాలు జరుగుతున్నాయి, ఒక ప్రక్కన అవినీతి జరుగుతుంది, ఒక ప్రక్కన భయంకరమైన కుంభకోణాలు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. రాజకీయం పేరుతో ఎంతో అభివృద్ధిని సాధించవలసిన అవసరత ఉండగా, అభివృద్ధిని మనమే చేతులారా తొక్కి కిందికి పారవేసి అభివృద్ధిలోనికి వెళ్లకుండా ఆపివేశాం మనం నిన్న మొన్నటి వరకు. వెలుగులో ఉన్నామని డబ్బా కొట్టుకుంటామా మనం? ఇదా వెలుగంటే? ఇప్పుడు చెప్పండి, మనం ఇలాగే ఉండిపోదామా? వెలుగులో ఉన్నామని చెప్పుకుందామా? లేక వెలుగు కావాలి, మా దేశానికి వెలుగు కావాలి, మా ప్రజలకు వెలుగు కావాలి, మా హృదయాలకు వెలుగు కావాలి, మా సమాజానికి వెలుగు కావాలి అని కోరుకుందామా? వెలుగు అనేది లైట్లలో లేదు. వెలుగు అనేది మన మస్తిష్కంలో ఉంది, మన హృదయంలో ఉంది. వెలిగించాల్సింది దీపం కాదు, వెలిగించబడవలసింది మీరు, వెలిగించబడవలసింది నేను. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న కాలంలో ఆయన సమాజంలో ఉన్నటువంటి తన ఎదుట ఉన్న అశేష ప్రజానీకానితో మాట్లాడుతూ ఆయన అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? యేసయ్య తాను కూడా చెప్పుకున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు ఏమాత్రమును చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి సంచరించును అని. జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ద సేమ్ టైం యేసు మన బాధ్యతలను మనకు గుర్తు చేస్తూ ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నా ఎదుట కూర్చున్నటువంటి గౌరవనీయులైన మిత్రులు, అధికారులకు చెప్తున్నాను, యు ఆర్ ద లైట్. మీరు లైట్ అండి, మీరు వెలుగండి. మీ జీవితాలు వెలుగుగా ఉండాలండి, మీ బ్రతుకు ఆదర్శంగా ఉండాలండి, నా బ్రతుకు ఆదర్శంగా ఉండాలండి సమాజానికి. అద్భుతమైన విద్యుత్ దీపాల కాంతిలో ఆనందంగా బ్రతకలేను, కానీ బ్రతుకు వెలిగించబడితే, బ్రతుకులో ఉన్న చీకటి తొలగిపోతే, బ్రతుకులో ఉన్న అవినీతి తొలగిపోతే,
బ్రతుకులో ఉన్నటువంటి చెడుతనము తొలగిపోతే, బ్రతుకులో ఉన్న స్వార్థ చింతన తొలగిపోతే, బ్రతుకులో ఉన్న అసత్యము తొలగిపోతే, వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ద ట్రూత్, దెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను సత్యములోనికి రాగలిగితే నేను నిజమైన ఆనందాన్ని కలిగి ఉంటాను. నేను మంచితనము కలిగి ఉన్న వ్యక్తినైతే దానికంటే ఆనందం మరొకటేది కూడా ఉండదు. నేను నీతిమంతుణ్ణైతే అంతకంటే మించిన ఆనందం మరొకటి ఉండదు. నీతి తెచ్చే ఆనందం, సత్యము తెచ్చే ఆనందం, మంచితనము తెచ్చే ఆనందం, పరిశుద్ధత తెచ్చే ఆనందం, ప్రేమ తెచ్చే ఆనందం ప్రపంచములో ఏ డబ్బులు, ఏ కనక రాసులు కూడా మనకివ్వవు. ఏ సిరి సంపదలు కూడా మనకివ్వవు. నేను ఎప్పుడో ఒక మాట రాసి పెట్టుకున్నాను. నా పుస్తకాల్లోనూ, నేను ప్రచురించిన పుస్తకాల్లో, నేను ప్రచురించిన క్యాలెండర్స్లో నా జీవితపు ఓ అనుభూతిని వ్యక్తం చేస్తూ ఒక మాట రాశాను. తినేటప్పుడు ఉండే తృప్తి కంటే తోటి వాడికి పెట్టేటప్పుడు కలిగే తృప్తి చాలా గొప్పది అని. నేను నీతిమంతుడనైతే కలిగే తృప్తి చాలా అద్భుతం. నేను నిజంగా సత్యాన్ని గుర్తించి అసత్యాన్ని అనుసరించి అయోమయమైనటువంటి స్థితిలో జీవించడం కంటే, నేను సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తానో ఆ రోజున కలిగేటువంటి ఆనందం సామాన్యం కాదు. వీ కాంట్ మెజర్ ద హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇఫ్ వీ ఆర్ ఇన్ ద ట్రూత్. సత్యములో జీవించిన రోజున ఉన్న ఆనందాన్ని ఏ కొలతతోనూ కొలవడం సాధ్యం కాదు. ఈ పూట దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇంకను చీకటిలోనే ఉన్నాడు, ఇంకా చీకటిలోనే జీవిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక మాట అంటాడు, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. మరలా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. ఇది కాదు, లైటు లేనప్పుడు ఉన్న చీకటి కాదు. లైట్లు ఉండి కూడా చీకటి బ్రతుకులు బ్రతికేవాళ్ళు, చీకటి కార్యాలు చేసేవాళ్ళు, సమాజాన్ని దోచుకుని తింటున్నటువంటి మనుష్యులు, వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నారు. అతడు చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలగజేసెను గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. డూ యు నో వేర్ యు ఆర్ హెడింగ్? మీకు తెలుసా మీరు ఎక్కడికి వెళ్తున్నారో? మీకు తెలుసా? మరొకసారి సభలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని నేను అడుగుతున్నాను, డూ యు నో వేర్ యు ఆర్ హెడింగ్? మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? పిచ్చి ప్రశ్న కదా మీరు వేసేది. మీకన్నా బుర్ర ఏమైనా పాడైపోయిందా? మాక ఈ ప్రశ్న వేస్తున్నది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా అని మీరు అడుగుతారా నన్ను అని అంటారా? కోపం వస్తుందా మీకేమన్నా? నాకు అప్రస్తుతం అది. కానీ నేను వేసిన ప్రశ్నను మీరు అర్థం చేసుకోగలిగితే, సామాన్యులు, సామంతులు, విద్యావంతులు, విద్యావిహీనులు, గనులు, గణహీనులు, జ్ఞానులు, మూఢులు, అధికారములో ఉన్నటువంటి వాళ్ళు, అధికారము లేని సాధారణమైన ప్రజలు, ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవచ్చు ఈ యొక్క మాటను. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? మన దేశం ఎక్కడికి వెళ్తుంది? మన ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? మన ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు మీకు తెలుసా? మెల్లమెల్లగా శాస్త్ర పరిజ్ఞానము బాగా అబ్బిన తరువాత మనం అందరం ఎక్కడికి వెళుతున్నామో చెప్తే, చాలామంది శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు, వీఆర్ హెడ్డింగ్ ఇంటూ ద వెరీ వెరీ డార్క్ ఏజ్. మనము చీకటి యుగములోనికి వెళ్ళబోతున్నాం, మనం అంధకారములోనికి వెళ్ళబోతున్నాం, భయంకరమైన ప్రమాదములోనికి వెళ్ళబోతున్నాం, ప్రపంచము ప్రమాదములో ఉంది అని చాలామంది చెప్తున్నారు ఈ మధ్య. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా అవినీతిలో జీవిస్తే, అక్రమంలో జీవిస్తే,
అసత్యములో జీవిస్తే, ద్వేషభావాలతో జీవిస్తే, దుర్మార్గతతో దుష్టత్వముతో జీవిస్తే, రేపు మీరు వెళ్ళబోయేది ఎక్కడికో అమెరికా పోతాను, లేకపోతే ఇంకా చంద్రమండలానికి వెళ్ళి గూడు కట్టుకుంటాను, సంపాదించిన సొమ్మంతా ఇంకెక్కడికో ఎక్స్పోర్ట్ చేసేసి అక్కడికి మొత్తానికి జైల్లో పడకుండా ఎగ్గొట్టేసి వెళ్ళిపోతాను అని మీరు ఏమైనా ప్లాన్లు వేసుకుంటున్నారేమో నాకు తెలియదండి. కానీ ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి? రేపు నరకములోనికి మనం వెళ్ళవలసిన పరిస్థితి వస్తే అప్పుడు మన గతి ఏమిటి? నీవు అమెరికా వెళ్తావో లేకపోతే ఇంగ్లాండ్ అక్కడ నరకంలో నీ యొక్క అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాల యాతనను అనుభవించాల్సి వస్తుంది. అది దారుణమైనటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసి నేను ఇక్కడ నిలబడి మాట్లాడడం వెనుక ఉన్న నా హృదయంలో ఉన్న అభిలాష ఒక్కటే. అదేమిటంటే, ఏ వ్యక్తి నరకములోనికి వెళ్ళకూడదు అని నా కోరిక. మీరు పాతాళములోనికి వెళ్ళకూడదు, నరకములోనికి వెళ్ళకూడదు, యమగుండంలోనికి వెళ్ళకూడదు, పాతాళములోనికి వెళ్ళిపోకూడదు. మీరు పరలోక రాజ్య ప్రాప్తులు కావాలి, మీరు నిత్య జీవాన్ని పొందుకోవాలి, మీరందరూ కూడా ఆ స్వర్గాన్ని చేరుకోవాలి. ఆ అద్భుతమైనటువంటి పవిత్రతతో కూడిన సామ్రాజ్యంలో, నీతి నివసించే సామ్రాజ్యంలో మీరందరూ బ్రతకాలి. ఇప్పుడు మనం నివసిస్తున్నది అంధకారముతో అవినీతి జీవిస్తున్నటువంటి, అవినీతి ఉన్న ప్రపంచంలో బ్రతుకుతున్నాం, చెడుతనం ఉన్న ప్రపంచంలో బ్రతుకుతున్నాం, కాముకత్వం ఉన్న ప్రపంచంలో బ్రతుకుతున్నాం. కన్ను మిన్ను గానక ఏ విధమైనటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా బ్రతుకుతున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం ఈరోజు. వీటన్నిటికీ అతీతంగా మీ అందరిలోనూ, మన పట్టణంలోనూ, మన నియోజకవర్గంలోనూ, మన రాష్ట్రంలోనూ మంచితనము అనేది ఒకటి గుండెలలోనికి రావాలి, నీతి అనేది గుండెల్లోనికి రావాలి, సత్యము అనేది గుండెల్లోనికి రావాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు కలుగునుగా. దానికి ముందు 4వ వచనం చదువుతున్నాను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. ఎవరికి గుడ్డితనం అండి? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం. ఈ కళ్ళకు కాదు గుడ్డితనం, మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది. దేవుణ్ణి తెలుసుకోలేని గుడ్డితనం, సత్యాన్ని గుర్తించలేని గుడ్డితనం. గుడ్డితనం చాలా డేంజరస్ సుమా. మనందరికీ తెలుసు ఒక మాట, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అవునా కాదా? సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అందుకే ఐ హాస్పిటల్స్ బోర్డులన్నీ మనకి, ప్రభుత్వం కూడా కంటి చికిత్సకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మిగిలిన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్కి ఎంత వైద్యం చేస్తారో నాకు తెలియదు, కానీ కంటి వైద్యానికి మాత్రం చాలా సదుపాయాలు ఉన్నాయి మనకు ప్రభుత్వం దగ్గర నుంచి. ఫ్రీ ఐ క్లినిక్లు చాలా ఎక్కువ ఉన్నాయి మనకు. కన్ను ప్రాధాన్యం, కానీ ఈ కన్ను కాదండి, మనోనేత్రాలు గుడ్డితనంతో నింపబడితే మనం తెలుసుకోలేనిది ఏమిటో తెలుసా? దైవాన్ని తెలుసుకోలేము, దేవుణ్ణి తెలుసుకోలేము, దేవుని మంచితనాన్ని తెలుసుకోలేము, దేవునిలో ఉన్న నీతిని తెలుసుకోలేము. అందరం భక్తి చేస్తున్న వాళ్ళమే. మళ్ళా పైగా క్రైస్తవులు భక్తి చేస్తున్నారు, హిందువులు భక్తి చేస్తున్నారు, అలాగే మహమ్మదీయులు భక్తి చేస్తున్నారు, జైనులు భక్తి చేస్తున్నారు, అన్ని మతాలు భక్తి చేస్తున్నాయి. ఈ భక్తిలో మనం కోరేదంతా ఏమిటి? ఈ భక్తిలో మీరు చూచేదేమిటి? ఎవరిని చూస్తున్నారు? దేవుణ్ణి నిజంగా చూస్తున్నారా? దేవుని సత్యాన్ని నేను పూర్తిగా అనుభవించగలుగుతున్నామా? మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మనం ఎంత దయనీయ స్థితిలోనికి మనం దిగజారి వెళ్ళిపోతున్నాం మనం ఈ రోజున.
భక్తి చేయడం ఒక్కటే కాదు, ఈ భక్తిలో మనం కోరుకునేది ఏమిటి? ఈరోజు భగవంతుని దగ్గర నుంచి ఏదో 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 కావాలని కోరుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఆయన మనకేదో ఇవ్వాలని ఆశిస్తున్నాం, మొక్కుబళ్ళు చేసుకుంటున్నాం, అంతే. నేనొక్క మాట అడుగుతాను, నేనొక్క మాట చెప్తాను. భగవంతుడిని ఏదైనా కావాలని ఆశించడము అనేది ఏదైతే ఉందో, వెళ్ళి మొక్కుబడి చేసుకోవడం ఏదైతే ఉందో భక్తి కాదు. మీరు గుడి కట్టించండి, లేకపోతే ఇంకేమైనా సంతర్పణ చేయండి, దానం చేయండి, ధర్మం చేయండి, ఇంకేదైనా చేసుకోండి, ఇది కాదండి భక్తి అంటే. నిజమైన భక్తి ఏమిటో తెలుసా? నీవు దేవుణ్ణి అడగడం భక్తి కాదు, దేవుడు నిన్నేదైతే అడుగుతాడో అది దేవునికి ఇవ్వడం నువ్వు భక్తి నిజమైనది. దేవుడు నిన్నేదైతే అడుగుతాడో అది చెయ్యడం నీ యొక్క నిజమైన భక్తికి నిదర్శనం. దేవుడు ఏం అడుగుతాడు? తనకేమైనా పలహారం పెట్టమని అడిగాడా దేవుడు ఎప్పుడైనా? తనకేమైనా చెయ్యమని అడిగాడా దేవుడు ఎప్పుడైనా? లేదు. తన పోలికలో సృష్టించబడిన మానవునికి నీవు నీ అండదండలు అందించాలి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇది యేసయ్య చెప్పింది. బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తాడు. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు. నేను దప్పిక కొన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు. నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను పరామర్శించలేదు అని కొంతమంది భక్తి పరులతో దేవుడు చెప్పాడట. ఎవరితోనండి ఆ మాట? భక్తి పరాయణత్వం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ అన్నాడు, నేను ఆకలి కొంటే మీరు అన్నం పెట్టలేదురా బాబు, నేను దాహం కొంటే దాహం ఇవ్వలేదు, నేను రోగినై ఉంటే మీరేమి పరామర్శ చేయలేదు, చెరసాలలో ఉంటే చూడ్డానికి రాలేదు, యు హ్యావ్ నో కన్సర్న్ అని చెప్తే వాళ్ళు అన్నారట, అయ్యో 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 అయ్యా, మీరెప్పుడు వేసిందండి మీకు ఆకలి? మీకు దప్పిక ఎప్పుడు వేసిందయ్యా? మీకు నిజంగా ఆకలి వేస్తే మేము చాలా పెట్టేవాళ్ళం అయ్యా, పంచభక్ష పరమాన్నాలు, అబ్బో ఎన్నైనా పెట్టేవాళ్ళం, అసలు మీకేంటి ఆకలి వేయడం ఏంటి, మేము పెట్టకపోవడం ఏంటి అంటే ఆ ప్రక్కనే ఉన్నటువంటి దీనులైన కొంతమందిని చూపించి, ఈ చిన్నవారిలో ఒకనికి మీరు చెయ్యలేదు గనుక నాకు చెయ్యలేదు అన్నాడంతే. ఈ మిక్కిలి అల్పులైనటువంటి సామాన్యములో కోన్ కిస్కాగాళ్ళు అంటారు చూడండి, ఎన్నిక లేని ఈ ప్రజలకు మీరు చెయ్యలేదు గనుక నాకు చెయ్యనట్లే. ఎవరికి పెడుతున్నామండి మనం? ఎవరికి పెడుతున్నాం? ఎవరి సంగతి చూడడం లేదు మనం. మనతో సమ ఉజ్జీలు కావాలి పెట్టాలంటే మనకే. కానీ కింద ఉన్నవాడిని మనం పైకి తీసుకురావాలనే కాంక్ష, ఆశ, అపేక్ష మన జీవితాల్లో లేదు. దేవుడు ఒక్కటే మన నుంచి కోరింది, నీ తోటి వాడిని ప్రేమించు. డోంట్ హేట్ దోస్ పీపుల్, హూ ఆర్ దే డజంట్ మ్యాటర్, లవ్ దెమ్. యేసు ప్రభువు ప్రార్థించడానికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులను గురించి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. అదేమిటంటే, ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక ఆయన నిలబడి అన్నాడు, దేవా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు అయిన ఇతర మనుష్యుల వలె నేను లేను. నేను చోరుణ్ణి కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతరుల లాంటి వాడిని కాదు, ఐఎమ్ వెరీ పెక్యులియర్ పర్సన్ అని చెప్తూ ప్రక్కనే ఉన్నటువంటి మరొక వ్యక్తిని చూచి, వీడి లాంటి వాడిని కూడా నేను కాదు, అందుకు నీకు నమస్కారం దేవా అన్నాడట. ప్రక్కవాడిని చూపించి, వీడి లాంటివి, ఈ దరిద్రుడు లాంటి వాడిని నేను కాదయ్యా, అందుకు నీకు నమస్కారం అని. ఆ ప్రక్కనే ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ ఆకాశము తట్టు కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, పాపినైన నన్ను క్షమించు అని అడిగాడు అంతే. హీ డింట్ హేట్ అదర్స్. ద ఫస్ట్ పర్సన్ హేటెడ్ ద నైబర్. రెండవ వాడు ఏమీ హేట్ చేయలేదు, ఇతరులను హేట్ చేయలా, తన్ను తాను పరిశీలన చేసుకున్నాడు. హీ ఎగ్జామిన్డ్ హిమ్సెల్ఫ్. హీ ఫౌండ్ సంథింగ్ రాంగ్ ఇన్ హిజ్ లైఫ్. తప్పేదో తనలో కనబడుతుంది, పాపము ఏదో ఉంది, అందుకని ఒకే మాట అన్నాడు, పాపినైన నన్ను క్షమించు అని. మనం ఎదుటి వాళ్ళను ఏలుబెట్టి చూపిస్తాం, కానీ మనలో ఉన్నటువంటి అంతరంగాన్ని మనం చూసుకోవడం లేదు. మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాన్ని మనం చూసుకోవడం లేదు. వీఆర్ పాయింటింగ్ అదర్స్ బట్ వీఆర్ నాట్ ఎగ్జామినింగ్ అవర్ సెల్ఫ్స్.
ప్రతి ఒక్కడు ఎదుటివాడి మీద కామెంట్ చేసేవాడే. ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చి సచ్చింది మనకి. అన్నీ భయంకరమైన కామెంట్సే, పిచ్చి తిట్లు, పిచ్చి వాగుళ్ళు, పిచ్చి లక్షణాలు అన్నీ అంతే. ఎంతసేపు ఎదుటివాడి మీద పడి ఏడవడమే పని. అసలు నువ్వెలాంటి వాడో తెలుసా? నాకొక్కటి అర్థమైందండి, నేను నా జీవితంలో నేను గమనించాను. ఈ తిట్టిపోసేవాళ్ళు, ఎదుటివాడిని కామెంట్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి తన ఎదుట ఎవరినైతే ఇతడు విమర్శిస్తున్నాడో, ఎదుటివాడిని ఎవరినైతే కామెంట్ చేస్తున్నాడో అతడి కంటే కూడా అనేక రెట్లు ఎక్కువ లోపం వీడిలోనే ఉంది. నేను ఎదుటివాడిని తిట్టుతున్నాను అంటే ఆ స్వభావం నాకు ఉంది కాబట్టే నేను తిడుతున్నా అంతే. ఆ లక్షణాలు నాకున్నాయి కాబట్టి నేను తిడుతున్నా. నేనంటున్నా, తిట్లతో కాదండి జీవితాలు గడుపుకోవాల్సిందే. డూ బెస్ట్, డోంట్ హేట్ అదర్స్. నేను అంటున్నాను, తిట్లక్కర్లేదు, కొట్లాటలు అక్కర్లేదు, ఎదుటివాడికి మీద కామెంట్స్ అక్కర్లేదు, ఇవేవి అక్కర్లేదు. భగవంతుడు మనకు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనిని నమ్మకంగా చేయండి. అదే మీ నమ్మకత్వమే మీ గొప్పతనాన్ని ఈ రోజు కాకపోతే రేపు చూపించి తీరుతుంది. దేవునికి స్తోత్రం. నేను గవర్నమెంట్ను కోరుతున్నాను, సార్, వద్దు, ఈ ద్వేషాలు వద్దు. ఎవరో ద్వేషించారు, దూషించారు, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు, వద్దు. ద్వేషం వద్దు, కానీ న్యాయం కావాలి, నీతి కావాలి. హేటెడ్నెస్ వద్దు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు సర్వ్ ద వరల్డ్. పని చేయండి, నమ్మకంగా కార్యక్రమాలు చేయండి, యథార్థంగా కార్యక్రమాలు చేయండి. అవినీతితో, అక్రమాలతో రాజీ పడకుండా పని చేయండి. నీతితో, యథార్థతతో జీవితాలు కొనసాగించండి. మీ నీతి, మీ యథార్థతలే దేశానికి ఆధారం అవుతాయి. దేశంలో ఉన్న ప్రజలు చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. అదే రేపటి మీ గౌరవానికి కారణమవుతుంది. అంత మాత్రమే కాదు, మీరు మీ ద్వారా సమాజము, మీ తరువాత కూడా, నా తరువాత కూడా సమాజం అంతా పరిడవిల్లుతూ అభివృద్ధి చెందుతూ సాగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ విధమైనటువంటి ఔన్నత్యాన్ని సంతరించుకోవాలని నేను హృదయపూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చీకటిలో జీవించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెలుగును చూడాలి అనేది నాకున్నటువంటి ఆకాంక్ష. తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడికి వెళుతున్నాడో అతనికి తెలియదు. నేను ఇందాక ఒక ప్రశ్న వేశాను, ఎక్కడికి వెళుతున్నామో తెలుసా? నేను ఒకవేళ టికెట్ కొనుక్కున్నాను అనుకోండి, విజయవాడ టికెట్ కొనుక్కున్నాను. ఎక్కడికి వెళుతున్నావు అంటే విజయవాడ వెళుతున్నా. అమెరికా టికెట్ తీసుకున్నాను అనుకోండి, అమెరికా వెళుతున్నా. నేను బయలుదేరి సంచి పెట్టి బేడ వేసుకుని వెళుతున్నా. వేర్ ఆర్ యూ గోయింగ్? ఎవరు అడిగారు, సార్ ఎక్కడికి వెళుతున్నారు సార్? నేను అమెరికా వెళుతున్నానండి, హైదరాబాద్ వెళుతున్నానండి, లేదా ఢిల్లీ వెళుతున్నానండి. ఎక్కడికో వెళుతున్నాను. విమానాశ్రయంలో మిత్రులను కలిసినప్పుడు అడుగుతూ ఉంటాను, ఎక్కడికి వెళుతున్నారు? ఫలానా చోటికి వెళుతున్నాం. రైల్వే స్టేషన్లో కలిస్తే ఎక్కడికి వెళుతున్నావు? ఫలానా చోటికి. కానీ నిజ జీవితంలో ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? ఆర్ యు గోయింగ్ టు హెవెన్ ఆర్ యు గోయింగ్ టు హెల్? అవినీతి నరకానికి తీసుకువెళ్తుంది, పాపము నరకానికి తీసుకువెళ్తుంది, చెడుతనము నరకానికి తీసుకువెళ్తుంది. కానీ నీతి, యథార్థత, మంచితనం మనుష్యుని నిత్యత్వానికి తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా ఈ లోకానికి? అవినీతితో నిండినటువంటి లోకానికి నీతిని ప్రసాదించడానికి వచ్చాడు ఆయన. హీ ఈజ్ ద రైచియస్నెస్. హీ బ్రాట్ రైచియస్నెస్ ఇన్ us. తన యందు విశ్వాసముంచు వారు ఎవరో వారిని ఆయన నీతిమంతులుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు ఆయన. అందుచేత ఈరోజు మన సమాజానికి కావలసింది ఈ భౌతికమైనటువంటి చీకటులు పోవడం మాత్రమే కాదు. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను చీకటులు తొలగించినందుకు. బైబిల్లో యోబు అనే భక్తుడు రాశాడు, మనుష్యులట భయంకరమైన చీకటిలో సంచరిస్తున్నప్పటికీ వారు చీకటికి అంతము కలగ చేయుదురు అని రాసి ఉంది బైబిల్లో. ఈ లైట్ ఇన్వెన్షన్, వీటన్నిటిని గురించి ఎప్పుడో లైట్ అంటూ ఏంటో తెలియని కాలంలో యోబు రాశాడు, మనుష్యులు చీకటికి అంతము కలగజేస్తారు. లైట్లు వచ్చేసాయి. ఇందాక నేను ప్రస్తావించినట్లుగా
పలు విధములైన లైట్లు వచ్చి కూర్చున్నాయి. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఏమిటయ్యా అంటే, మానవ జీవితాలు అన్నీ కూడా నీతియుక్తంగా మార్చబడాలి. ఒకానొక రోజు 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువు మానవ జాతి కొరకు వెలుగుగా ఈ లోకంలోనికి అరుదించాడు. ఆయన పుట్టిన రోజున అద్భుతమైన మాట వ్రాయబడింది, చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో 2024 సంవత్సరాల క్రిందట బెత్లెహేములో ఆయన పుడితే చీకటిలో ఉన్న ప్రజలు వెలుగు చూచారట. మరణాంధకారపు లోయలో ఉన్న వారి మీద వెలుగు ఉదయించింది అన్నాడు. ఏమో 2024 సంవత్సరాల నాడు ఎక్కడ వెలుగు పుట్టింది, ఎక్కడ వెలుగు ఉదయించింది అనే సంగతిని అట్లా అట్టి పెడితే, ప్రభువు పేరట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, దాదాపుగా 52-53 సంవత్సరాల క్రిందట నా హృదయములో ఒక వెలుగు ఉదయించింది. ఆయనే యేసుక్రీస్తు రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన బెత్లెహేములో పుట్టిన సంతోషాన్ని కాదు నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నది. ఆయన నాలో పుట్టాడు, నాలో ఆవిర్భవించాడు, ఆయన నా హృదయంలోనికి ఆయన ప్రవేశించాడు. ఇందాక చదువుకున్న వాక్య భాగంలో ఆయన మా హృదయాలలో అంధకారములో నుండి వెలుగు కలుగునుగా కాని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచడం కోసం మా హృదయములలో ప్రకాశించెను అన్నాడు. ఎక్కడ ప్రకాశించాడండి ఆయన? ఆయన హృదయాల్లో ప్రకాశించాడు. హృదయాల్లో. సృష్టి ఆరంభంలో వెలుగయ్యున్న దేవుడు తన నోటితో తాను పలుకుతూ అన్నాడట, వెలుగు కలుగునుగాక అని. ఆయన వెలుగు కలుగునుగాక అని పలికిన వెంటనే వెలుగు కలిగింది. తన నోటి మాటతో ఆయన వెలుగును తీసుకుని వచ్చాడు సమాజానికి. కానీ ఆ వెలుగును సరిగ్గా వినియోగించుకోకుండా మానవుడు అజ్ఞానాంధకారంలో పడి నాశనమైపోతూ ఉంటే, మానవాళికి మార్గదర్శకత్వాన్ని చూపించడానికి, చీకటిలో సంచరిస్తున్న ప్రజలకు వెలుగును ఇవ్వడానికి రక్షకుడైన యేసు ఈ లోకములోనికి అరుదించాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి భాగంలో, భూమి తట్టు తేరి చూడగా బాధలు, అంధకారము, దుస్సహమైన వేదన కలుగును, వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు అని వ్రాయబడింది. భూమి తట్టు తేరి చూస్తే ఏముందండి? బాధలు ఉన్నాయి, అంధకారం ఉంది, దుస్సహమైన వేదన అంటే సహించనలవి కాని వేదన. ఎవరికి లేదు వేదన ఈరోజు? అన్ని కొంపల్లోనూ వేదనలు ఉన్నాయి, అన్ని బ్రతుకుల్లోనూ అయోమయ పరిస్థితులు ఉన్నాయి. జీవితమంతా ఆరిపోయింది మొర్రో అని ఒత్తుకుంటున్నారు. అలాంటి అయోమయ పరిస్థితిలో మానవాళికి దిశానిర్దేశాన్ని చూపించడానికి, మానవ జాతి మీద, దేశం మీద, ప్రపంచం మీద కమ్మిన చిమ్మ చీకటులేవై హరింపచేసి మానవ జాతికి అద్భుతమైనటువంటి మార్గదర్శకత్వాన్ని చూపించడానికి ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడైన తండ్రిగా, సమాధానకర్తయగు అధిపతిగా మహానుభావుడు ఈ లోకంలోనికి ఆవిర్భవించాడు. ఆయన అడుగుజాడలను అనుసరించడమే నిజమైనటువంటి గొప్పతనం. ఇఫ్ యు బిలీవ్ హిమ్, ఆటోమేటికలీ యువర్ డార్క్నెస్, ఆల్ యువర్ డార్క్నెస్ విల్ గాన్ అవే. నువ్వు ఆయనను విశ్వసిస్తే, ఆయన అంగీకరిస్తే, ఆ వెలుగును గనక నువ్వు ఆహ్వానిస్తే, ఆ వెలుగును నీ గుండెలలోనికి రప్పించుకోగలిగితే, నీ మనస్సు వెలిగించబడితే, నీ హృదయం వెలిగించబడితే, నువ్వు చీకట్లో నడవవు. నీలో ద్వేషం ఉండదు, నీలో అసత్యం ఉండదు, నీలో అవినీతి ఉండదు, నీలో ఏ విధమైనటువంటి అక్రమ కార్యాలు ఉండవు. సాటి మానవుణ్ణి ప్రేమించే ప్రేమతత్వం ఉంటుంది. ప్రేమతత్వమే అందరూ అర్థం చేసుకోగలిగితే ఇక సమాజంలో అరమరికలు ఎక్కడుంటాయి, ఆందోళనలు ఎక్కడుంటాయి, అయోమయ పరిస్థితులు ఎక్కడుంటాయి, నీచమైన స్వభావాలు ఎక్కడుంటాయి, నీతిమాలినటువంటి బ్రతుకులు ఎక్కడుంటాయి? నా దేశంలోని ప్రజలు నీతిమాలిన బ్రతుకు బ్రతకకూడదు, నీతియుక్తమైన బ్రతుకు బ్రతకాలి. నా ప్రజలు అసత్యములో జీవించకూడదు, సత్యములో జీవించాలి. నా ప్రజలు చెడుతనముతో బ్రతకకూడదు, నా ప్రజలు మంచితనంతో బ్రతకాలి. దానిని నా యేసు దగ్గర నుంచి మాత్రమే మానవుడు పొందుకోగలడు. దేవునికి స్తోత్రం. ఈ తత్వాన్ని నేర్పించడానికి యేసయ్య వచ్చాడు. ఈ తత్వాన్ని
ఆయన బోధించడం మాత్రమే కాదు, చేసి చూపించాడు. దీనిని అనుసరించగలిగితే మన బ్రతుకులు, మన కుటుంబాలు అన్నీ తేజోమయంగా మారిపోతాయి, వెలుగుమయంగా మారిపోతాయి. మీరంతా వెలిగించబడాలని నేను కోరుతూ ఉన్నాను. యేసు ఆగమనం అనేకుల బ్రతుకులలోని అంధకారాన్ని అంతమొందించి వేసింది, అంతరింపజేసింది. ప్రభువు పేరిట కోరుతున్నాను, ఒకవేళ వెలిగించబడిన ప్రజలు ఇక్కడ ఉంటే దయచేసి మరలా చీకటిలోనికి మీరు వెళ్ళకండి. అంధకారం అంతరించింది, కానీ అవినీతి కార్యక్రమాలు చేయకండి. ఒక అవకాశం దొరికింది, దేశానికి నాయకులకు అవకాశం దొరికింది, సేవకులమైన మనకు అవకాశం దొరికింది, విశ్వాసులారా మీకు అవకాశం దొరికింది, గౌరవనీయులైనటువంటి పెద్దలు అందరికీ మీకు అవకాశం దొరికింది మంచిగా బ్రతకడానికి. తిరిగి చీకట్లోనికి వెళ్ళొద్దు, తిరిగి పాపములోనికి వెళ్ళొద్దు, తిరిగి స్వార్థంలోనికి వెళ్ళొద్దు, చీకటిమయంగా జీవితాలు మార్చుకోవద్దు. వెలుగులో బ్రతకండి, వెలుగును పంచండి, వెలుగు లక్షణమైన నీతిని సమాజానికి అందించండి, వెలుగు యొక్క ప్రతిఫలమైన వెలుగు లక్షణమైనటువంటి ప్రేమను సమాజానికి పంచండి. అంతేకాని భక్తి పరులమని చెప్పుకుంటూ భక్తిహీనమైనటువంటి చండాలపు పనులు చేయకండి దయచేసి. దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరుతో సమాజాన్ని వంచే వంచకులుగా మారకండి. కేవలము మనిషికి కావలసింది భౌతికమైన స్వస్థతలు మాత్రమే కాదు. ఇందాక మా వాళ్ళు వేసిన స్కిట్లో ఎవరో అంటే వచ్చేసి కుంటోడిని లేపేస్తా, ఇంకెవడో లేపేస్తానన్నాడట. ఎస్, నా దేవునికి శక్తి ఉంది, కుంటివాడిని లేపగలిగిన శక్తి ఉంది, గుడ్డివాడికి కళ్ళు ఇవ్వగలిగిన శక్తి ఉంది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ భౌతికమైన కళ్ళు తెరవబడితే ప్రయోజనం ఏముంది? భౌతికమైన కళ్ళు ఉన్నాయట, కళ్ళు లేని వాడికంటే కళ్ళున్న వాళ్ళు పెద్ద గుడ్డోళ్ళట. ఈ మాట ఆ స్కిట్లో ఉన్న మా కుర్రోళ్ళు చెప్పడం కాదు, యేసయ్య ఎప్పుడో చెప్పాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో. మీరు గుడ్డివారై ఉంటే నిజంగా పాపం లేకుండా ఉండేది, కానీ మేము ఇప్పుడు చూచుచున్నామని చెప్పుకొనుచున్నారు కనుక మీకు పాపము నిలిచి ఉంది అన్నాడు. చూస్తున్నామని చెప్పుకుంటూ కూడా గుడ్డితనంతో బ్రతుకుతున్నారు. నాకు తెలుసు కొంతమంది గుడ్డివాళ్ళు, కళ్ళున్నవాడు దారి తప్పాడు కానీ కళ్ళు లేనాడు వాడు దారి తప్పాల సరిగ్గా. మా ప్రక్కనే మనకు ప్రక్కనే పెంజండ్ర అని ఒక గ్రామం ఉంది. చాలా కాలం క్రిందట ఒక గుడ్డి అతను ఉండేవాడు పెంజండ్రలో, అతని పేరు కుటుంబరావు. రైలు దిగి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళేవాడు తను ఒక్కడే. ఎవరైనా సైకిల్ కానీ లేకపోతే ఇంకేదైనా వేసుకుని వస్తుంటే, రే చూసుకుని తొక్కరా బాబు అన్నట్టుగా నోట్లో ఒక విజిల్ పెట్టుకొని ఏయ్ జాగ్రత్త అని సైగ చేస్తూ విజిల్ వేసేవాడు. అంటే అతని స్పర్శ ఎలా ఉండేదంటే ఎవడో వస్తున్నాడు అనే అలికిడి వినబడేది, అంతే జాగ్రత్త అన్నట్లుగా చెప్పుకుంటూ తన దారిన తను వెళ్ళిపోయేవాడు, ఇంటికి వెళ్ళేవాడు. ఖచ్చితంగా తన ఇంటికే వెళ్ళేవాడు, ఎవడు చేయబట్టుకుని తీసుకెళ్లేవాడు కాదు. ఆ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేవాడు, రైల్వే స్టేషన్కి వచ్చేవాడు, రైలు తడువుకుంటూ రైలు ఎక్కేసేవాడు, అడుక్కునేవాడు కుటుంబరావు. వాడికి ఉన్నంత చూపు నాకు లేదే అనిపించింది ఒక రోజున. అతడికి ఉన్నటువంటి పరిజ్ఞానం నాకు లేదు. కళ్ళుండి కూడా ప్రక్కవాడిని గుద్దేస్తాం, ప్రక్కవాడిని తన్నేస్తాం, ప్రక్కవాడి మీద కాలేస్తాం. కళ్ళు లేని కుటుంబరావు ఎవరిని తన్నలేదండి ఎప్పుడు. కళ్ళున్న మీరు ఎంతమందిని తన్నారో. కళ్ళుండి తన్నడం మాత్రమే కాదు, పక్కోడి చేత ఏ కళ్ళు లేవా, కళ్ళు కనపట్లేదా అని ఎన్నిసార్లు అనిపించుకున్నారో. దేవుడు మీ కళ్ళు తెరవ చేయునుగాక. ప్రజల్లో ఉన్నటువంటి అయోమయ పరిస్థితిని దేవుడు మీకు తెలియచేయునుగాక. కళ్ళు లేని అనేక మందికి, మనోనేత్రాలు తెరవబడని అనేక మందికి, యుగ సంబంధమైన దేవత ద్వారా గుడ్డితనము కలగచేయబడిన అనేక మందికి మనము మార్గదర్శకులమై వారిని మంచి దారిలోనికి తీసుకుని వచ్చుదుముగాక. మనమే వెలుగుగా ఉండి అనేక మందికి ఉన్న అంధకారమును పటాపంచలు చేసే కార్యక్రమంలో మనం తోడ్పాటు అందించుదుముగాక.
అంత మాత్రమే కాదు, మరొక్కసారి నేను మీకు చెప్తున్నాను, దేవుడు మనలను వెలిగించాడు. తన రాక ద్వారా, తన ప్రేమ ద్వారా, తన శిలువ మరణ బలియాగముల ద్వారా ఒకప్పుడు పాపులమైన మనలను, దూషకులమైన మనలను, హింసకులమైన మనలను ఆయన వెలిగించాడు. వెలిగించబడిన పిమ్మట మరలా తిరిగి పాపములోనికి, చెడుతనములోనికి వెళ్ళొద్దు. ఒకసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన కృపావరములను రుచి చూచిన తరువాత మరలా తిరిగి ఒకవేళ గనక నువ్వు పాపములోనికి వెళితే అటువంటి వాడిని వెలిగించడం అసాధ్యమని ఉంది బైబిల్ గ్రంథంలో. ఏమీ తెలియని వాడిని వెలిగించొచ్చేమో కానీ తెలిసి కూడా పాపానికి అలవాటు పడిపోయిన, చెడుతనానికి అలవాటు పడిపోయిన, మత పిచ్చికి అలవాటు పడిన, మారణ హోమాలకు అలవాటు పడిన వ్యక్తిని బాగు చేయడం చాలా కష్టమండి. అందుకే తిరిగి అయోమయ పరిస్థితిలోనికి వెళ్ళొద్దు. దేవుని వెలుగును మీ కుటుంబాల్లో అట్టి పెట్టుకోండి, మీ గుండెల్లో అట్టి పెట్టుకోండి, మీ బ్రతుకుల్లో అట్టి పెట్టుకోండి. దేవుని వెలుగులో నమ్మకంగా సాగండి. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు అయిన సౌలు అనే వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా వెలిగించబడి నిత్య జీవము నిమిత్తమై విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండులాగున ఆ ప్రభువు చేత కనికరించబడ్డాను అన్నాడు. మీరు నేనేమవ్వాలి? అందరికీ మార్గదర్శకులం కావాలి. ఇతరులకు దిశానిర్దేశాన్ని చూపించగలిగిన వ్యక్తులం కావాలి. ఇతరుల చేత చెప్పించుకునే వ్యక్తులుగా కాదు, ఇతరులకు మార్గదర్శకులమై ఉండి ఇతరులకు చేయూత ఇచ్చే వ్యక్తులంగా మనం మారాలి. అదే నిజమైన భక్తి. బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనే ఒక అతడు ఉండేవాడు, అన్యాయస్తుడు. ఇతరుల దగ్గర ట్యాక్స్ కలెక్టర్గా ఉండి అనేక కొంపలు కూల్చేశాడు వాడు. ఒకానొక రోజున యేసు దర్శించాడు అతన్ని. ఇంటిలోనికి మరీ వెళ్ళి అతనితో సంభాషణ చేశాడు. యేసయ్య అక్కడ ఏం మాట్లాడాడో, ఇంటిలో ఏం మాట్లాడాడో నాకు పెద్దగా తెలియదు, కానీ యేసుక్రీస్తు ఎదుట జక్కయ్య మాట్లాడుతూ అన్నాడు, అయ్యా, నా ఆస్తిలో నేను సగం పేదలకు ఇచ్చేస్తున్నా. ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకుంటే దానికి 4 అంతలు తిరిగి చెల్లించేస్తా. ఇప్పటి వరకు నేను పాపములో, చెడుతనములో, అవినీతిలో, అక్రమములో రక్షణ లేకుండా అసత్యంలో బ్రతికేశాను. ఈ రోజు నుంచి నేను నిన్ను వెంబడిస్తున్నా అన్నాడంతే. అతని బ్రతుకు వెలిగించబడింది. అందుకే యేసు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఎక్కయ్య కొంపలో బోళ్ళంత డబ్బులు ఉన్నాయి, ఎక్కయ్య ఇంటిలో బోళ్ళని లైట్లు ఉన్నాయి, కానీ బ్రతుకులో లైట్ లేదు, కాంతి లేదు, అవినీతి ఉంది బ్రతుకులో, అక్రమం ఉంది బ్రతుకులో, ఇతరులను దోచుకొని తిన్న బ్రతుకు అది. కానీ ఆ బ్రతుకు వెలిగించబడింది. అన్యాయాలు ఆగిపోయాయి, అక్రమాలు ఆగిపోయాయి, అవినీతి ఆగిపోయింది, ఇతరులకు సహకరించగలిగే మంచి మనస్తత్వం అబ్బింది అతనికి. దేవునికి స్తోత్రం. అతడి జీవితం వెలిగించబడింది. అతని బ్రతుకులో ఉన్నటువంటి అంధకారం అంతరించిపోయింది కనుక అతడు ఒక మంచి మనిషి కాగలిగాడు. సౌలులో ఉన్న అంధకారం హరించిపోయింది కనుక, అంతమందింది కనుక అతడు సమాజానికి దిశానిర్దేశాన్ని చూపించగలిగిన, అనేకులకు వెలుగును చూపించగలిగినటువంటి ఒక అద్భుతమైన మిషనరీ కాగలిగాడు. అలాగే పాపాత్మురాలైన స్త్రీ ఒక ఆవిడ ఉంది. అందరూ ఆమెను ఏలుబెట్టి చూపించిన వాళ్ళు, కొట్టడానికి రాళ్ళు ఎత్తిన వాళ్ళే. వ్యభిచారం చేస్తుందట. సమాజంలో ఉన్న ప్రబుద్ధులందరూ కలిసి ఏం చేశారో తెలుసా? రాళ్ళెత్తి ఆమెను చంపేయడానికి పూనుకున్నారట. ప్రబుద్ధులు వీళ్ళంతా రాళ్ళు పెట్టి కొట్టి చంపేయడానికి పూనుకొని, పైగా యేసయ్య దగ్గర అన్నారట, మా ధర్మశాస్త్రం చెప్పిందండి, మా మత గ్రంథం చెప్పింది రాళ్ళు పెట్టి కొట్టి చంపమని, కాబట్టి మేము కొట్టి చంపేస్తాం. మా మత గ్రంథం చెప్పింది కాబట్టి, మత గ్రంథం చెప్పిందట, అనుసరించేస్తాడట. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? ఓకే, మీ మత గ్రంథాన్ని నేను తప్పు పట్టను, మీ మత గ్రంథం ప్రకారంగా ఆమెకు శిక్ష విధించండి, బాగానే ఉంది. కానీ శిక్ష విధించేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీలో పాపము చెయ్యని వాడెవడో వాడు ఒక్కడికి అధికారం ఉంది ఆమె మీద రాయి వేయడానికి. పాపం చేసే వ్యక్తిని చంపాలి అని నువ్వు అనుకుంటున్నావే, పాపము చెయ్యని వాడెవడో, ఐఎమ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు స్టోన్ హర్ ఇఫ్ యూ హ్యావ్ నో సిన్.
నీలో పాపము లేకపోతే రాయి వెయ్యి అన్నాడు. అందరం గడ్డి తిన్నోళ్ళమే, కానీ ఇతరుల మీద కామెంట్ చేస్తాం, ఇతరుల మీద ఆడిపోసుకుంటాం. మన మీద పెద్ద పత్తిత్తుల్లాగా మిగిలినటువంటి వాడు పాపి పాపి చండాలుడు అంటాం. మన మీద పెద్ద గొప్పవాళ్ళలాగా ఇతరులందరినీ కూడా మరి కించపరిచేటట్లుగా మాట్లాడతాం. ముందు జీవితం ఇక్కడ సంస్కరించబడాలి. ఇతరుల మీద ద్వేషించడం కాదు, ఇతరులను దూషించడం కాదు, ఇతరులను ఏవగించుకోవడం కాదు. ద్వేషముతో ఒక్క వ్యక్తిని కూడా నువ్వు సంపాదించుకోలేవు. ద్వేషము ద్వేషాన్ని పెంచుతుంది, కానీ ప్రేమ అద్భుతమైన రీతిలో అనురాగాన్ని పెంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆప్యాయతలను పెంచుతుంది ప్రేమ. యూ కెన్ విన్ పీపుల్ విత్ లవ్, యూ విల్ నెవర్ విన్ ఎనీవన్ విత్ హేటెడ్నెస్. నీవు ద్వేషముతో ఎవరిని సంపాదించుకోలేవు, కానీ ప్రేమతో నీవు అనేకులను సంపాదించుకోగలుగుతావు. నా బైబిల్ ఇంకొక మాట చెప్పింది, ఆ మాట చెప్పి ఒకని ప్రవర్తన భగవంతునప్పుడు ఆయన వాని శత్రువులను మిత్రులుగా మార్చేస్తాడు. మిత్రుడిగా ఎప్పుడు మారతాడు? శత్రువు యొక్క ప్రవర్తన మారితే మిత్రుడు అవుతాడా, లేక నీ ప్రవర్తన మారితే మిత్రుడు అవుతాడా? శత్రువు ప్రవర్తన మారాలి, వాడు మారితే నేను వాడితో మిత్రత్వం చేస్తానంటావేమో. లేదు, నీ ప్రవర్తన గనక సరిగ్గా ఉంటే శత్రువు కూడా నీకు మిత్రుడు అవుతాడు. అతనిలో ఉన్న చెడుతనమును నీవు సరిచెయ్యగలుగుతావు నీ మంచితనం ద్వారా. అంతేగాని నీ కోపము ద్వారా, నీ ద్వేషం ద్వారా, నీ పగ ద్వారా, నీ యొక్క కృత్రిమమైన విధానాల ద్వారా, అలాగే నీ కువిమర్శల ద్వారా నీ ఒక్క వ్యక్తిని కూడా మార్చలేవు. సమాజాన్ని మనము ఎప్పుడు కామెంట్స్ చేసి విమర్శించి మార్చలేం, కానీ ప్రేమించి సమాజాన్ని మంచి దారిలోకి తీసుకురాగలం. నా యేసు ప్రేమను తీసుకొచ్చాడు ఈ లోకానికి. ఆ ప్రేమే మానవ జాతికి వెలుగు, అంతకు మించి ఇంకేం లేదు. ద్వేషము చీకటి, ప్రేమ వెలుగు. చివరిగా నేను చెప్పేది ఇదే, ద్వేషము చీకటి, ప్రేమ వెలుగు. ఏం కావాలి మీకు? ఏం కావాలి మీకు? వాడంటే నాకు గిట్టదండి, వాడి పేరు కూడా నాకు దగ్గర ఎత్తకండి, ఛీ సన్నాసి అని అనకండి. ఎంత పనికి మాలిన వాడినైనా ప్రేమించండి. పనికి మాలిన నన్ను ప్రేమించాడు యేసయ్య. అసత్యములో జీవిస్తున్న దినాన నన్ను ప్రేమించాడు ఆయన. స్వార్థంతో బ్రతుకుతున్న దినాన నన్ను ప్రేమించాడు ఆయన. మంచి అంటూ ఇసుమంత లేని కాలంలో యేసు నన్ను ప్రేమించాడు. నేను ఎలా బ్రతకాలో ఆయన జీవితం ద్వారా నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను కలిమిలేముల కోసం దేవుణ్ణి వెంబడించలేదు. కేవలం రోగాలు రొప్పులు పోవడం కోసం నేను యేసయ్య దగ్గరకు రాలేదు. కానీ యేసుక్రీస్తులో ఉన్న మంచితనం నాకు కావాలని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆశిస్తున్నాను. ఇంకా ఈ రోజుకు కూడా కోరేది ఒక్కటే, నేను ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వు ప్రభు అని నేను అడగలేదు. చివరికి మందిర నిర్మాణాలలో కానీ ఈ సేవా కార్యక్రమాల్లో కానీ నేను దేవుణ్ణి డబ్బులు ఇవ్వు ప్రభు అని కూడా నేను ఏనాడు ప్రార్థన చేయలేదు. నాకు దేవుడు ఏమైతే చెయ్యమని చెప్పాడో చేసుకుంటూ వెళ్ళాను అంతవరకే. దానికి అవసరమైన వాటిని దేవుడు ఇస్తూ వెళ్ళాడంతే. దేవునికి స్తోత్రం. ఐ హ్యావ్ నెవర్ బెగ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. నేను ఎవరి దగ్గర నేను అడగలేదు. చివరికి మంచి స్థానంలో ఉన్నత స్థానాల్లో ఉన్న నా కుటుంబ సభ్యుల దగ్గర కూడా నాకు కావాలి అని నేను ఏ రోజున అడగలేదు. నేనేం చేస్తున్నానో వాళ్ళు గుర్తించారు. నేను ఎవరి కొరకు చేస్తున్నానో వాళ్ళు గుర్తించారు. నేను తింటున్నానో లేక పెడుతున్నానో వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. నేను ఎక్కడ పడుకుంటున్నానో వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఈ రోజుకు మంచం మీద పడుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ రోజుకు ఏ రాత్రి అర్ధరాత్రి వచ్చినా నా చాప నేను పరుచుకొని పడుకోవడానికి అలవాటు చేసుకున్నాను లైఫ్ని. ఆ సౌకర్యాలు కూడా లేక సతమతం అవుతున్న వ్యక్తులు సమాజంలో బోళ్ళంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏమైనా చెయ్యగలనా అనిపిస్తుంది ఎప్పుడైనా. నా కోసం నేను కొనుక్కోవడం కంటే దానితో 10 మందికి అన్నం పెట్టగలను కదా అని నా సౌకర్యాల కోసం నేను ఆశించకుండా
ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. ఇంత కట్టడాన్ని కట్టడం వెనుక నేను కూర్చోవడానికి కాదు, నేను సుఖపడడానికి కాదు, ఇది నా విజన్ కాదు, ఇది నా యొక్క ఉద్దేశం కాదు. దీని నిర్మాణం కొరకు దేవుడు నాతో మాట్లాడినప్పుడు 2015వ సంవత్సరంలో మాట్లాడాడు. అప్పుడే కొలతలు కొలిచి భయం వేసి నా వల్ల కాదని వదిలిపెట్టేశాను. ఆ తర్వాత మరలా తిరిగి దేవుడు బలవంతం చేస్తే దేవునితో వాదించాను. ప్రభువా, నాకు వద్దు, నాకు అవసరం లేదు, ఇది నాకు అవసరం లేదు అన్నాను నేను. దేవుడు చాలా తేటగా నాకు చెప్పాడు, బర్నబాస్, అది నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు అవసరం. అది నీకు అవసరం లేకపోవచ్చు, నాకు అవసరం. నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. ఇది దేవునికి అవసరమని చెప్పాడు, చేస్తున్నాను, చేయాల్సింది ఇంకా ఉంది. ఇది దేవునికి అవసరం కాబట్టి దీనిలో మీరందరూ ఇక్కడ కూర్చోగలిగారు. బయట మంచు ఉంది, ఇక్కడ లోపల కూర్చోగలిగారు, ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు. రాబోయే రోజుల్లో దేవుడు ఎన్ని వేల మంది జీవితాలను ఇక్కడ తాకబోతున్నాడో నాకు తెలియదు. నేను ఉంటానో లేదో నాకు తెలియదు. నేను ఉండాలనే కోరిక నాకు పెద్దగా లేదు. కానీ ఉన్నంతకాలం దేవుని కోసం, సమాజం కోసం, నాకు ఊపిరి దేవుడిచ్చినంతకాలం పని చేయాలనే ఒక్క కోరిక మాత్రమే నాకు ఉంది. అనేకుల జీవితాల్లో ఉన్న చీకటులు పారద్రోలడానికి నేనేమైనా చేయగలనా? వెలుగు దగ్గరకు తీసుకొస్తే నేనుగా పారద్రోలలేను. ఇఫ్ ఐ బ్రాట్ దెమ్ ఇన్ టు ద లైట్, ఆటోమేటికలీ దేర్ డార్క్నెస్ విల్ గో అవే. నేను వారిని వెలుగు దగ్గరకు తీసుకురాగలిగితే చీకటి పోతుంది. నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతూ కోరుతున్నది ఒక్కటే, నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నది మతంలోనికి రమ్మని ఆహ్వానించడం లేదు, వెలుగు దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మత ఆచారాల్లోనికి రమ్మని నేను మిమ్మల్ని ఆహ్వానించడం లేదు. ఆచారాలు ప్రక్కన పారేయండి, నీతి మార్గంలోనికి రండి, సత్య మార్గంలోనికి రండి, యథార్థ మార్గంలోనికి రండి. మంచితనాన్ని గుండెల నిండా నింపుకోండి. మానవత్వంతో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి. దేవుడు మీ జీవితాల్ని మరింత తేజోమయముగా మార్చునుగాక. అంతమొందిన అంధకారం, బ్రతుకులలోని ప్రతి అంధకారము అంతమొందునుగాక. జక్కయ్యలోని అంధకారం అంతమొందింది. పాపాత్మురాలైన స్త్రీ యొక్క జీవితంలోని అంధకారం అంతమొందింది. సౌలులోని అంధకారం అంతమొందింది. ఇంకా అనేక మంది మోసగాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, పాపములో ఉన్నవాళ్ళు, పతితలైన వాళ్ళు, ఎంతమంది బ్రతుకుల్లోనూ అంధకారం అంతమొందింది. ఈ రోజున వారు దారిలో తిన్నగా నడుచుకుంటున్నారు. యేసు పేరు చెప్పుకొని తప్పుడు పనులు చేసి యేసుకు అవమానం తీసుకురావద్దు. క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను, యేసు పేరు చెప్పుకొని పాపములో జీవిస్తూ, అతిక్రమాలతో జీవిస్తూ, యేసు పేరుతో జిమ్మిక్కులు చేస్తూ యేసు నామానికి అవమానం తీసుకురావద్దు. ఆ వెలుగుకు అడ్డంగా నీవు నిలబడొద్దు. వెలుగు దగ్గరకు మీరు వెలుగులో నడవండి, అలాగే వెలుగులో నడపండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పదంలో, ఉన్నత స్థితిలో దేవుడు మిమ్ములను నిలిపి నడిపించును గాక.